కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి. ఇప్పుడు క్రైస్తవులు అవుతున్నారా, శిష్యులు అవుతున్నారా? మీరు ఎక్కడ చూసినా మీరు క్రిస్టియన్స్ వాడిని అంటున్నారు కానీ నేను శిష్యుని అని అంటున్నారు ఎవరన్నా? చెప్పండి. యేసు ప్రభు మాటది. శిష్యులు ఉందా, క్రైస్తవులు ఉందా? చెప్పండి. అపోస్తల కార్యముల గ్రంథంలో 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఇప్పుడు మీరు క్రైస్తవులు అని చెప్పుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఏమై ఉండాలి? శిష్యులై ఉండాలి. శిష్యులుగా ఉండనీయకుండా క్రిస్టియన్స్ అనే పేరు పడిపోయేటట్టు చేసింది. శిష్యుడు అనే పేరు మరుపోయింది. ఈ మరుగవడానికి కారణం ఏమిటంటే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 8వ వచనం 8 మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒకడే మీ గురువు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు బోధలు 2 రకాలు. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఒక మ్యాథమెటిక్స్ సరిగ్గా చేయడానికి ఫార్ములా ఎలాంటిదో బైబిల్ వ్యాఖ్యానం చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. అదేమిటంటే శాస్త్రులు పరిశీలతో దేవుడు చెప్పే మాటలు వేరుగా ఉంటాయి, శిష్యులకు చెప్పేవి డిఫరెంట్ గా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి చెప్పిన దాన్ని మీరు ఎప్పుడు సిద్ధాంతంగా తీసుకోవద్దు. శిష్యులకు చెప్పేది సిద్ధాంతం